తెలుగువారి అతిపెద్ద మరియు ముఖ్యమైన పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. సంక్రాంతి విశేషాలు మరియు ఆ 4 రోజుల ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. 4 రోజుల సంబరం. 1. భోగి. మొదటి రోజు పాత సామాగ్రిని, ఆలోచనలను భోగి మంటల్లో వేసి కాల్చివేస్తారు. ఇది కొత్త ప్రారంభానికి సంకేతం. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టితీస్తారు. 2. సంక్రాంతి. రెండవ రోజు. ఇది ప్రధాన పండుగ. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో చేసిన చక్కెర పొంగలిని దైవానికి నైవేద్యంగా పెడతారు. 3. కనుమ. మూడవ రోజు. రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజించే రోజు. ఎడ్లను, ఆవులను అందంగా అలంకరించి వాటిపట్ల కృతజ్ఞత చాటుకుంటారు. 4. ముక్కనుమ. నాలుగవ రోజు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో గడిపే రోజు. సంక్రాంతి ప్రత్యేకతలు. హరిదాసులు. హరిలో రంగహరి అంటూ హరిదాసులు చేసే కీర్తనలు భక్తిని పంచుతాయి. గంగిరెద్దులు. అందంగా అలంకరించిన గంగిరెద్దుల ఆటలు, డోలు సన్నాయి వాయిద్యాలు పల్లెల్లో సందడి తెస్తాయి. గొబ్బెమ్మలు మరియు ముగ్గులు. వాకిళ్లలో వేసే పెద్ద పెద్ద ముగ్గులు, వాటి మధ్యలో ఉంచే పసుపు కుంకుమల గొబ్బెమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి. గాలిపటాలు. ఆకాశంలో రంగురంగుల గాలిపటాల పోటీలు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. పిండివంటలు. అరిసెలు, జంతికలు, మురుకులు, సున్నుండలు వంటి సాంప్రదాయ వంటకాల రుచి అమోఘం. సంక్రాంతి శుభాకాంక్షల సందేశాలు. విషెస్. పాత చేదు జ్ఞాపకాలను భోగిమంటల్లో కలిపి కొత్త ఆశలతో సంక్రాంతికి స్వాగతం పలుకుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో సిరి సంపదలను, మనసులో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.